హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారి పట్ల మనకి ఆయన పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంటుంది, మనము ఆయన పట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి ఉంటే ఆయన బ్లెస్సింగ్స్ ఎక్కువగా మనం పొందుకుంటాము అనేది మరి ఒక చిన్న మాటగా తెలియపరచాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని మనము మిక్కిలిగా ప్రేమించిన ఎడల మనము ఆయన బ్లెస్సింగ్స్ కూడా మోర్ దెన్ బ్లెస్సింగ్స్ పొందుకుంటాము. మనము ఊరికే చర్చికి వెళ్తున్నాము, ఊరికే ప్రార్థన చేస్తున్నాము, ఒకే క్రమం ప్రకారం ఫాస్టింగ్స్ చేస్తున్నాము అనుకుంటే మనము అలా చేసేవారిగానే ఉంటాం, కానీ మన జీవితంలో మిరాకిల్స్ అనేవి, బ్లెస్సింగ్స్ అనేవి మనకు కనిపించవు. కాబట్టి మనము ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలి. మనం ఎక్కువగా యేసయ్యని ప్రేమించడము అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా మనము ఆయన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి. మనం ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామని మనం నలుగురికి తెలియపరచవసరం లేదు. అలాగే మనము యేసయ్యని నమ్ముకున్నాము, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, నేను ఆయన బిడ్డని అని మనము నలుగురికి రుజువు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, ఆయన అంతరింద్రియాలు ఎరిగి ఉన్న దేవుడు, ఆయన హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి నిజంగా మన హృదయంలో ఆయన పట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాము అనేది ఆయనకి తెలుసు కనుకే మరి మనము ఆయన్ని ప్రేమించేవారు ఎక్కువ బ్లెస్సింగ్స్ పొందుకుంటూ ఉంటారు. మరి ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, చక్కగా చర్చెస్కి వెళ్ళేవారు బ్లెస్సింగ్స్ పొందుకోలేని వారు మరి అలాగే వెళ్తూనే ఉంటారు, కానీ వారి జీవితంలో మరి దీవెనలు అనేవి చూడలేని వారుగా మరి కొంతమంది ఉంటారు. దానికి గల కారణము మరి నాకు తెలిసినంత వరకు అయితే మరి చర్చికి వెళ్తున్నాము, ఉపవాసం ఉంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కానీ ఆ యొక్క క్రమాలను మనం చేస్తున్నాం, కానీ మనము దేవుణ్ణి ప్రేమించడం లేదు. దేవుణ్ణి కనుక మనం ప్రేమిస్తే వాక్యానుసారంగా మనం జీవిస్తాము. వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనకి దేవునికి మధ్య మలినం అనేది, పాపం అనేది ఉండదు. ఆ పాపం అనేది లేనప్పుడు ఆయన మనలను మిక్కిలిగా ప్రేమించి ఆయన ప్రేమను బట్టి మరి మనల్ని బ్లెస్ చేస్తానని ఆయన పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆయన ఎన్నో వాగ్దానాలు చేసినట్లుగా ఆయన వాక్యాలు మనకి ఎన్నో తెలియపరుస్తున్నాయి. మనము ఆయన్ని ప్రేమించేవారిగా ఉన్నప్పుడు, మనం ప్రేమించడము అంటే చర్చికి వెళ్ళడం ప్రేమించడం కాదు, మరి ప్రార్థన చేయడం ప్రేమించడం కాదు, మరి అన్నిటికంటే కూడా మన హృదయాన్ని ఆయనకి పరిపూర్ణంగా అప్పగచెప్పుకొని మరి దేవునిపైనే అన్ని విషయాల్లో ఆధారపడి తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేసినా వాటిని మరి పశ్చాత్తాపడి దేవుని చెంత మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మళ్ళీ వాటి వైపు తిరిగి చూడకుండా నాకు నీ కృపనివ్వు ప్రభువా, నీ శక్తినివ్వు ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఆ కృప దయచేసినప్పుడు మళ్ళీ ఆ మలినం వైపు మనం తిరిగి చూడకుండా, ఆ పాపపు క్రియల వైపు మనం తిరిగి చూడకుండా, దేవునికి విరోధమైనది ఇది అని తెలిసినప్పుడు దాని వైపు మనం తిరిగి చూడకుండా ఉండినప్పుడు మనము దేవుణ్ణి మిక్కిలిగా ప్రేమిస్తున్నట్టు, మనము దేవునికి దగ్గరగా ఉన్నట్టు, మనము ఆయన ఆజ్ఞానుసారం, ఆయన వాక్యానుసారం జీవిస్తున్నట్టు. అలా జీవించినప్పుడు తప్పక మనం దీవెనలు పొందుకుంటాము. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు 14వ వచనంలో ఈ యొక్క కీర్తనల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. మనము ఈ కీర్తన అంతా కూడా 91వ కీర్తన అంతా కూడా మనము అసలు అది బాధలో ఉన్నప్పుడు, కాస్త నెమ్మది లేనప్పుడు, హృదయము నలిగిపోయి మరి ఒంటరిగా అనిపించినప్పుడు ఆ కీర్తన చదివినప్పుడు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటుంది. కానీ నాకు ఈ 3 వచనాల్లోనే మనకి జీవితానికి కావలసినవన్నీ కూడా ఈ 3 వచనాల్లోనే నాకు దొరుకుతున్నాయి. ఇక్కడ అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు. మరి మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటే మనల్ని ప్రతి అపాయము నుండి మరి మనకి తెలియకుండానే మనము ఈ లోకానుసారంగా మనుషులము కనుక మనం పడిపోయే ఆ పాపముల నుండి కూడా ఆయన మనల్ని తప్పించినప్పుడు మనము నీతిమంతులుగా జీవిస్తాము. ఇక్కడ ఆయన
అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. మనం ఆయన్ని ప్రేమించినప్పుడు మనం పాపంలోకి వెళ్లకుండా జీవించగలుగుతాం. మనము ఆయన నామం ఎరిగినవాడు అంటే ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన వాక్యానుసారంగా మనం జీవించగలుగుతాం. ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు ఇక్కడ చూడండి, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. అక్కడ యేసయ్య ఘనపరుస్తానని చెప్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమించినప్పుడు మనము ఘనపరచబడతాము. ఈ సమాజంలోని దేవుని చెంత మరి ఖచ్చితంగా మనకి ఒక గుర్తింపు అనేది వస్తుంది. అలాగే మరి ఇక్కడ చూడండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. మరి మనం ఆ యేసయ్యని ప్రేమించి యేసయ్య నామం ఎరిగినప్పుడు మనము మొరపెట్టిన వెంటనే మనకి కావలసిన ప్రతిదీ యేసయ్య మనకి ఇస్తానని మరి ఇక్కడ మనకు వాక్యానుసారంగా ఆయన మనకు సెలవిస్తున్నప్పుడు మనము ఈ లోకంలో అన్నీ చేస్తున్నాం, ఎండల్లో కష్టపడే వారిగా ఉంటున్నాం, జాబ్స్ కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నాం, కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక రీతిలుగా అడ్డదారులు తొక్కేవారుగా అనేకులు ఉంటున్నారు. ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మనశ్శాంతిగా నెమ్మదిగా కూర్చొని దేవునికి మొరపెట్టుకొని ఆయన వాక్యానుసారంగా ఆయనకి మన హృదయాన్ని అప్పగించి ఆయన్ని ప్రేమించే వారిగా ఉండి అప్పుడు ఆయన ఇచ్చి ఘనతను పొందుకొని మనకి అవసరమైనది ఏంటో మనకంటే ముందు ఎరిగి ఉన్న దేవుడు ఆయన. కానీ మనము నోరు తెరిచి మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తానని కూడా ఆయన అంత చక్కగా మనతో మాట్లాడుతూ ఉండగా ఈ లోకపరంగా మనందరం ఎలా ఉంటున్నాము అనేది ఒక్కసారి గమనించుకోవాలి. ఏదైనా కేవలం యేసుక్రీస్తు ప్రభువారి చెంత నుండే పొందుకోగలం. మన సొంత ప్రయత్నాల వల్ల మనం ఏది సాధించలేము. ఒకవేళ తల్లిదండ్రులే ఒకవేళ ఒకరిని ఒకలాగా చూసి ఒకరిని పైకి తేవాలి, ఒకరికి ఏం పెట్టకుండా చూడాలి, అలానే చూసినా వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ దేవుని ముందు వారందరూ ఎంతటి వారు అని మనం గమనించుకోవాలి. అలాగే మనము ఈ లోకానుసారంగా ఉన్నప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే కానివ్వండి, ఎప్పుడైనా మన హృదయంలో మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చినప్పుడు మనం ఎక్కడైనా ఘనపరచబడతాము, ఎక్కడైనా మనకి గుర్తింపు అనేది వస్తుంది. ఎందుకంటే ఆయన సర్వసృష్టికర్త మన దేవుడై ఉన్నప్పుడు, మనం ఆయన బిడ్డలమై ఉన్నప్పుడు, ఆయన ఈ సృష్టి అంతయు చేసినప్పుడు ఈ సృష్టిలో ఆయన బిడ్డలుగా మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఆ గౌరవం అనేది ఖచ్చితంగా దక్కిద్ది. కాబట్టి ఆయన బిడ్డలైన వారు ఖచ్చితంగా గౌరవించబడతారు. అలాగే ఆయన బిడ్డలైన వారు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి జవాబును కూడా పొందుకోగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుండైనా ఒకవేళ మామూలు క్రమం ప్రకారం ప్రార్థించేవారిగా, ఫాస్టింగ్ చేసేవారిగా, చర్చెస్కి వెళ్ళేవారిగానే ఉన్నామేమో గమనించుకొని మరి హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పచెప్పుకొని ఆయన్ని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించి ఆయన ప్రేమను మనం పొందుకొని మరి ఆయన బిడ్డలుగా మనం ఎక్కడికి వెళ్ళినా ఘనపరచబడినట్లుగా, మనం ఆయన బిడ్డలుగా గుర్తించబడినట్లుగా ఉండి మరి మనము ప్రతి విషయంలో ప్రార్థించిన ప్రతి విషయంలో మరి ఆయన చెంత నుండి బ్లెస్సింగ్స్ పొందుకునేవారిగా, ఆయన చెంత నుండి ఉత్తరము పొందుకునేవారిగా, జవాబును పొందుకునేవారిగా ఉంటే మరి ఈ జీవితం యొక్క అర్థాన్ని మనం సంపాదించుకున్నట్టు. కాబట్టి ఈ లోకంలో ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడినా మరి ఈ చుట్టూ ఉన్న మనుషులైతే మనల్ని ఎదగనివ్వరు. ఈ చుట్టూ ఉన్న మనుషులైతే మనల్ని గుర్తించరు. మరి ఈ చుట్టూ ఉన్న మనుషులైతే మనం ఏదన్నా అడిగినప్పుడు ఇవ్వరు. ఈ సమాజంలో అది మనం ఇతరుల పట్ల అయినా అలాగే ఉంటాము, ఇతరులు మన పట్ల అయినా అలాగే ఉంటారు. కానీ ఇవన్నిటినీ సృజించిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం అడిగినప్పుడు ఇవన్నీ చేసిన ఆయన మనకి ఇవి ఇవ్వడము ఆయనకి క్షణంలో పని. అవన్నీ ఆయన ఇవ్వగలరు. కానీ ఎప్పుడు ఇవ్వగలరు అంటే మనము ఆయన్ని ప్రేమించినప్పుడు, ఆయన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండి మనము ఎక్కడికి వెళ్ళినా ఆయన నామంలో ఘనపరచబడి మరి మనము ఆయన ప్రార్థించిన ప్రతిదీ పొందుకునేవారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా యేసయ్య నామాన్ని మహిమపరిచేవారిగా మరి మనమే కాకుండా మన చుట్టూ ఉన్నవారు కూడా మరి మనకి చెప్పరు నిజంగా వాళ్ళు ఎంత బ్లెస్ చేయబడుతున్నారు అని అన్నప్పుడు నిజంగా
నిజంగా వాళ్ళు నమ్ముకున్న దేవుడే వాళ్ళని అంతలా దీవిస్తున్నారు అన్నప్పుడు అది దేవుడి నామానికి ఘనతే కదా. అది ఒకవేళ మనమంటే కుదరని వారు మనం బ్లెస్ చేయబడింది ఇతరులకు చెప్పడానికి కూడా వారు సందేహించిన వారు హృదయంలోనైనా వాళ్ళు అనుకోగలుగుతారు. అప్పుడైనా అదైనా యేసయ్య నామాన్ని ఘనపరిచినట్లే. మనల్ని బట్టి మరి ఖచ్చితంగా యేసయ్య నామం అన్ని చోట్ల ఘనపరచబడాలి అంటే మనము ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. అలాగే మనం ఆయన్ని ప్రేమించేవారిగా ఉంటే అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచదును అని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిస్తున్నారు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని ఆయన సెలవిస్తున్నారు. మరి ఆయన చెంత నుండి ఈ 3 వచనాలైతే నిజంగా నాకు చాలా చాలా ఇష్టమైన వచనాలు. ఎందుకంటే జీవితానికి కావలసినవన్నీ కూడా ఈ 3 వచనాల్లోనే దొరుకుతున్నాయి. అలా మరి దేవుని ప్రేమ మనకి తెలియపరుస్తూ మరి దేవుని ప్రేమను మనము అనుభవించినట్లుగా మనల్ని దేవునికి దగ్గర చేసినట్లుగా మరి ఆయన బ్లెస్సింగ్స్ పొందుకునేవారిగా ఏరొకరికి మాదిరికరంగా మనల్ని ఉంచేవారిగా దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం నిత్యము దేవుని స్తుతించవలసిన వారిగానున్నాము. నిజంగా ఎంతో ధైర్యాన్ని పొందుకుంటున్నాం ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా. నిజంగా ఇప్పుడు ఈ 3 వచనాలు నేనైతే ఈ 3 వచనాలు చూస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక అధ్యాయంలో కొన్ని వచనాలు వాళ్ళ హార్ట్కి టచ్ అవుతాయి. వాటిని బట్టి వారు సంతోషించేవారిగా వాటిని బట్టి దేవుని స్తుతించేవారిగా ఉంటారు. మరి ఈ పరిశుద్ధ గ్రంథమే లేకపోతే మనము ఎక్కడ చదువుకొని మనము మామూలుగా సేవకులు చెప్పిన మాటలను బట్టి దేవుణ్ణి ప్రార్థించగలుగుతామేమో కానీ ఇంత అనుభవపూర్వకంగా మనము దేవుణ్ణి తెలుసుకోలేము. ఇంత చక్కగా దేవుడు ఆయన చూడండి ఈ 3 వచనాలు ఒకసారి చదివినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామని ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైందును అని యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కగా ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారు. మరి మనము ఎన్ని ప్రయత్నాలు చేయడం కంటే ఫస్ట్ అయితే మనము దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆయన ఇచ్చు ఘనతని ఆయన ఇచ్చు బ్లెస్సింగ్స్ని మనం పొందుకొని ఆయన తోడుండినప్పుడు మనకి ఏ అపాయం మన చెంతకు రాదు కదా. ఆయన తోడును మనం కోరుకున్న తర్వాతే ఈ లోకానుసారంగా మనము ఈ లోక బంధాలనైనా ఈ లోకానుసారంగా ఏదైనా పొందుకునేవారిగా ఉండాలి. కాబట్టి మనము అసలు మన జీవితానికి కావలసింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రేమను బట్టి మనము నిత్యము ఆయన్ని స్తుతించేవారిగా ఆయన్ని ఘనపరిచేవారిగా ఆయన్ని మహిమపరిచేవారిగా నుండి మరి 91వ అధ్యాయంలో మరి 14వ వచనం నుండి మరి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినట్లు ఈ 16వ వచనం వరకు ఈ 3 వచనాల్లో మరి ఆయన చెప్పి ఉన్న ఈ మాటలన్నీ ఈ వాక్యము చూస్తున్న ప్రతి ఒక్కరి పట్ల అలాగే నా పట్ల మన అందరి పట్ల కూడా ఈ యొక్క 3 వచనాలు నెరవేరి మనము ఏరొకరికి మాదిరికరంగా ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా నుందాం. ప్రైజ్ లార్డ్.